ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను చికెన్ ఎలా వేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఇలాగా ఫాలో అవ్వండి. టేస్టీ చికెన్ మీరు ఇంట్లోనే వండుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక 5 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా చిన్న కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ మసినాక ఆనియన్స్ వేయాలి. వేసి ఆనియన్స్ మంచిగా మసలాలి. ఆనియన్స్ మంచిగా మసలే వరకు మంట సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. కొద్దిసేపు అయినాక మూత తీసి ఆనియన్స్ బాగా కలపాలి. బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు ఆనియన్స్ బాగా మసిలినాయి. ఇప్పుడు మూత తీయాలి. మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫ్రెష్గా కడిగిన చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ అయితే ఇందులో బౌల్లో వేసుకొని బాగా ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి. చికెన్ మీద 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఒక సాల్ట్ వేసుకొని మొత్తం చికెన్ పైన చల్లాలి. 1 స్పూన్, నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్ చికెన్ మీద చల్లాలి. నెక్స్ట్ చికెన్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపాక మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మంట అయితే కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాం అంతే. మంట సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే చికెన్ మాడిపోతుంది. ఇప్పుడు మనమైతే మూత తీసేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్, ఉడకలేదు ఫ్రెండ్స్. ఇంకా మనం మూత పెట్టేస్తాము. బాగా ఉడకాలి ఫ్రెండ్స్, ఇది అప్పటిదాకా పెట్టిద్దాం. మన చికెన్ అయితే బాగా ఉడికింది ఫ్రెండ్స్, బాగా ఉడికింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే చికెన్ బాగా ఉడికినాక మూత తీసి అందులో టమాటా కొత్తిమీర ఉల్లిగడ్డ వేయాలి. ఇవిగా దీన్ని అయితే టమాటా కొత్తిమీర ఉల్లిగడ్డ ఆల్రెడీ వేసేసినాము. టమాటా కొత్తిమీర వేయాలి. వేసి ఇక్కడ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయాలి. బాగా చికెన్ అయితే బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా చికెన్ ఉడకబెట్టుకున్నాక టమాటాలు కొత్తిమీర పుదీనా వేసేయాలి. వేసి అందులో ఏం వేయాలంటే వేసేయాలి. స్టాప్ ఇస్తాను. ముద్ద తీసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు అయితే బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చికెన్ కూడా బాగా ఉడకాలి. ఇట్లా దగ్గరికి అయిపోవాలి ఫ్రెండ్స్. గ్రేవీ అయిపోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ వేయాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ మూత తీసిన చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్పూన్ అల్లం వెల్లిగడ్డ వద్దు ఫ్రెండ్స్, వద్దు అంతే వేయాలి ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ వేయాలి ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేయాలి. వేసినాక ఉల్లిగడ్డ డబ్బా మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కారం డబ్బా మూత వేయాలి ఫ్రెండ్స్. కారం డబ్బా మూత తీసి ఇప్పుడు కారం వేసేయాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ వేస్తున్నాం ఫస్ట్. నెక్స్ట్ 2 స్పూన్స్ అయితే కారం వేసేసినప్పుడు ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతా దేవుడి మీద భారం వేసిన ఫ్రెండ్స్. చికెన్ పెడుతున్నా. చికెన్ అయితే పుదీనా ఫ్రెండ్స్ తెల్లగా కారం వేసేసిన. ఇప్పుడు ఇట్లా దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకేం వేయాలి, ఇంకా మసాలా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, మసాలా ఇంకా చింతపండు మూత పెట్టేసాను ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడికినాక ఇంకా మిగతా తర్వాత వేద్దాం. ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ ఎందుకు వచ్చినాయంటే నేను ఇందాక ఒక 1 గ్లాస్ వాటర్ వేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా ఉడకాలి. ఇంకా ఉడకాలేదు ఫ్రెండ్స్. ఇది కొద్దిగా టేస్ట్ చూసి చెప్తాను. బాగా మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes ఉడకాలి ఫ్రెండ్స్.